తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటూ యువకుడిపై కత్తులతో దాడి చేశారు యువతి కుటుంబ సభ్యులు. యాదాద్రి జిల్లా రామలింగంపల్లిలో జరిగింది ఈ ఘటన. 3 రోజుల క్రితం లావణ్య అజయ్ కుమార్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో యువతి పేరెంట్స్ అభ్యంతరం చెప్పారు. కూతురికి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. యువకుడిని మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిపించారు. తీరా వెళ్లాక కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన యువకుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని శరీరంపై మొత్తం 14 కత్తిపోట్లున్నట్టుగా గుర్తించారు. దాడికి పాల్పడిన 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటూ యువకుడిపై కత్తులతో దాడి చేశారు యువతి కుటుంబ సభ్యులు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అతని యువకునిపై కక్ష కట్టిన యువతి సోదరులు, అతని స్నేహితులు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేరేడ్మెట్కు చెందిన అజయ్, అలాగే బొమ్మల రామారం సమీపంలోని రామలింగంపల్లికి చెందిన యువతి, వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల క్రితం, అంటే దాదాపు 3 రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఎలాగైనా అజయ్ని కడతీర్చాలని ఒక ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అజయ్ని, ఆ యువతి ప్రస్తుతం మనతో పట్టున్నారు. ఏంటండి అసలు అజయ్ని ఇంత దారుణంగా చంపడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి? అనుకోలేదండి. నాకు పెళ్లి చేస్తాను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మాట్లాడతారేమో అనుకున్నా, కానీ మాట్లాడలేదు. నాకు తెలియకుండా నా ఫోన్ గుంజుకున్నారు. నా ఫోన్ గుంజుకొని నేను ఒక నా రూమ్లో నేను కూర్చున్నాను. నైట్ నేను పడుకొని మార్నింగ్ లేచినాక ఎస్ఐ వచ్చారు నా దగ్గరికి. ఆ వీడియో చూపించినాక నాకు తెలిసి దాడి అయిందని. అప్పుడు తెలియంగానే నేను వ్యాన్ ఎక్కి వచ్చేసి. మీరు మీకు ఎట్లా పరిచయం? మీ ఇద్దరికి, అజయ్కి మీకు ఏ విధంగా పరిచయము? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఏంటి అసలు? పెళ్ళి 22కి మ్యారేజ్ చేసుకున్నామండి, ఇంట్లోనే నార్మల్గా. 25కి అత్తయ్య వాళ్ళందరూ కలిసి మ్యారేజ్ చేస్తా అన్నారు. ఆ సమయంలోనే వీళ్ళకి కాల్ చేశాను నేను, మాది పెళ్ళి చేస్తారంట, మీరు కూడా వస్తారా మరి అనేసి అవి మాట్లాడితే సరే అన్నారు. తర్వాత ఒప్పుకోలేదు. ఇక నన్ను తీసుకెళ్ళి నన్ను ఇంట్లో బంధించి వీళ్ళు. మీరు అప్పటికి పెళ్లి చేసుకున్నారుగా, మరి ఎందుకు వెళ్ళారు మీ వాళ్ళతోటి? మీకు తెలియదా విడగొడతారని? కానీ అలాంటిది తీసుకెళ్లారు, లాక్కున్నారు సార్, లాక్కొని తీసుకెళ్లారు. నేను రానని చెప్పేసి ఆడికైనా, అయినా బలవంతంగా వ్యాన్ ఎక్కిచ్చారు, నన్ను తీసుకెళ్ళారు. ఎవరెవరు మీ అజయ్ పైన ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందులో? మీ సోదరుడు, మీ అన్నానా, తమ్ముడా, ఇంకా వాళ్ళతో పాటు ఎవరు? చూడలే కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మా 3 బావలు, ఒక అన్న, 2 అల్లుళ్ళు, 2 బయట వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కేవలం అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకేనా ఇదంతా కూడా అతని పైన దాడి చేయడం, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా? ఏదో బ్యాడ్ గా చెప్పిరంట అజయ్ వాళ్ళ సైడ్ నుంచి. మా వాళ్ళకి బ్యాడ్ గా చెప్పినందుకు వాళ్ళు నన్ను తీసుకెళ్దామని వచ్చారు. అది ఇప్పుడు మీరు అజయ్ ఎలా ఉన్నాడండి? అతనికి 14 కత్తిపోట్లు పడ్డాయని చెప్తున్నారుగా, ఎలా ఉన్నాడు ఏంటి? ఇప్పుడైతే నార్మల్ అంటున్నారు. ఇప్పుడు కొంచెం మళ్ళీ పెయిన్ వస్తుంది అంటున్నారు. మీరేం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అతనితో జీవితం గడపాలనుకున్నారు. ఇప్పుడు అతను చావు బతుకుల మధ్య ఉన్నారు, అది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ చేయబట్టే. మీరేం చెప్పాలనుకున్నారు? ఫస్ట్ నాకు ఆయన మంచిగా అయినాక వాళ్ళ గురించి చెప్తా సార్. నేను ఫస్ట్ నాకు ఆయన మంచిగా కావాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చేస్తారని మీరు ఊహించారండి? మీకు అసలు తెలీదు. మీకు ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ 8 o'clock 9కో తెలిసింది సార్ నాకు. ఎస్ఐ ఇంటి దగ్గరకు వచ్చినాకనే తెలుసు నాకు, ఆ వీడియో చూపిస్తే. అప్పటిదాకా తెలీదు. మీరు ఊహించలేదా? మిమ్మల్ని ఇలాగో బలవంతంగా తీసుకెళ్లారు, అజయ్ని ఏదైనా చేస్తారని చెప్పి మీరు అనుకోలేదా? నేను అజయ్కి కాల్ కూడా చేశా సార్. వద్దు, నువ్వు రాకు, వస్తే మార్నింగ్ రా, నువ్వు బావలందరినీ తీసుకొని రా, నువ్వు ఒక్కడికి రాకు అని చెప్పేసిన. అజయ్కి నా మొబైల్, మా ఊళ్ళు నా మొబైల్ తీసుకొని నాలాగా చార్జ్ చేసిరంట. చార్జ్ చేసి మా చెల్లెతోనో అక్కతోనో కాల్ మాట్లాడిపించిరంట. అట్లా నేను అనుకొని వచ్చేసిండు. అది మళ్ళీ ఇప్పుడు మీ వాళ్ళతో మీరు మాట్లాడారా? ఈ సంఘటన జరిగిన తర్వాత మీ అమ్మ నాన్నతోటి కానీ మీ వాళ్ళతో మాట్లాడాను. ఇంకా మాట్లాడలేదు. మీ ఇద్దరికి ఎట్లాంటి పరిచయం అజయ్కి మీకు ఏంటి అసలు? నార్మల్గా
ఏం చేస్తుంటారు, మీరేం చేస్తారు? మీదేమో రామలింగం పెళ్లి కదా, చాలా దూరం కదా, ఎట్లా మీ ఇద్దరికి పరిచయం అని? కీసరగుట్టలో పరిచయం సార్ నాకు. అచ్చా అచ్చా. గుడికి వచ్చినప్పుడు మీ ఇద్దరు. మీ పేరు? సౌందర్య. ఇది ప్రస్తుతం సౌందర్య మనతో చెప్తుంది. కీసరగుట్టకు దర్శనానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడడంతో ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే ఈ నెల 23వ తేదీన ఇద్దరు కలిసి కూడా పెళ్లి చేసుకున్నారు. అది కూడా అజయ్ సంబంధించిన కుటుంబ సభ్యుల సమక్షంలో. ఆ తర్వాత ఈ విషయాన్ని కూడా మళ్ళీ సౌందర్య వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతో వాళ్ళంతా కూడా ఈమె ఇంటికి వచ్చి, అంటే అజయ్ ఇంటికి వచ్చి ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా తీసుకుని అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతని హత్య చేయాలని పక్కా ప్లాన్ చేసి బుధవారం నాడు మొత్తం కూడా సౌందర్యనే చాటింగ్ చేస్తున్నట్లుగా ఆమె మొబైల్ నుండి అజయ్కి చాటింగ్ చేసి అతన్ని బొమ్మల రామారం సమీపంలోని రామలింగంపల్లి వాళ్ళ ఊరి వద్దకు కూడా పిలిపించుకోవడం జరిగింది. ఎప్పుడైతే అతను వచ్చాడో గురువారం తెల్లవారుజామున అతనిపై కళ్ళల్లో కారం జల్లి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. దాదాపు 14 కత్తిపోట్లు అజయ్ పై ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే అతను చావు బతుకుల మధ్య గాంధీలో ఉన్నాడు. మరొక వైపు ఈ దాడికి పాల్పడ్డ మొత్తం 8 మందిని ప్రస్తుతం అయితే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు బొమ్మల రామారం పోలీసులు. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.